నమ్మి వదిలితే నడ్డి మీద తన్నేవు కదా స్వామి. దీని స్వామి శరణం. తలకొరువు పెట్టిస్తాను బుద్ధిగా ఉంటావా అంటే బుద్ధుళ్ళ తలుపావు కదరా. అమ్మమ్మమ్మ, ప్యాంటుకు తెలియకుండా డ్రాయర్ని, షర్టుకు తెలియకుండా బనీని ఎత్తుకెళ్లే వాళ్ళు చూసాం గాని ఒరేయ్, నీలాగా రెప్పకు తెలియకుండా కంటిని, పొట్టకు తెలియకుండా పేగులు ఎత్తుకునేవాళ్ళు ఈ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరా. అమ్మా 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 అమ్మ, ఎంత సెంటిమెంట్ పొడిచావు స్వామి. అప్పటికే ఆ మేజిస్ట్రేట్ స్వామి వద్దు వద్దు అంటూనే ఉన్నాడు. నా టంగ్ దురద స్వామి. ఎదుటివాడి కష్టం చూసి నా హార్ట్ పీకినప్పుడల్లా నాకు చిరిగి చాటవుతుంది. అసలు ఇంకాసేపు ఇక్కడే నీతో సోదేస్తా కూర్చుంటే హలో ఈ మర్డర్లో నీకు నాకు లింక్ ఉందన్నా అనగలవు. దీని స్వామి శరణం. స్వామి స్వామి స్వామి, నా పరిస్థితి ఏంటి స్వామి? ఏంటమ్మా నీ పేరేంటో చెప్పు. పెయిన్ అంటారేంటి స్వామి? అసలే డిపార్ట్మెంట్ కి కొత్త, పై వాళ్ళు వస్తున్నారంటే భయంగా ఉంది స్వామి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకోడొచ్చి ఆ నిప్పుల్లో ఉల్లిపోయి ఉడుకుతుందా అని అడిగాడంట. స్వామి శరణం. నీకు చెమట్లు ఎక్కువ అనుకుంటా మేడం, వెళ్ళి స్నానం చేసిరండి. అమ్మో సిఐ గారు. గుడ్ మార్నింగ్ సార్. వాడు నీకు బంధువా? నో సార్. బాయ్ ఫ్రెండా? కాదు సార్. కీపా? నో, నాట్ ఎట్ ఆల్ సార్. చచ్చింది నీకేమన్నా సవతా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. కానప్పుడు నీకు వాడికి మధ్య డీలింగ్స్ ఏమిటి? రామరామ, అసలు నేను అలాంటి డీలింగ్స్ టైపే కాదు సార్. యాక్చువల్ గా నేను ఈ డిపార్ట్మెంట్ లో చేరింది కిరణ్ బేడి అవుదామని సార్. Shut up! లేబే, నిన్నే లే. లేరా? ఎందుకు చేసావరా మాట చెప్పు. చెప్పు బే. అది నా పర్సనల్ మ్యాటర్. ఏంట్రా నీ పర్సనల్ మ్యాటర్? ఇది నీ బాబు గడిలు అనుకున్నావా? నా బాబు పేరెత్తితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏం పీగుతావు బే? నీ బాబు పేరు మాత్రమే కాదు, నీ భార్య, నీ చెల్లి. ఏంటి సుబ్బారావు ఇది? ఎవరిని ఎవరు ఇంట్రోగేట్ చేస్తున్నారు? వాడు కొడుతున్నాడేంటయ్యా? పదండి ఆపుదాం. వాళ్ళు ముగ్గురు ఏదో బ్యాటింగ్ చేసుకుంటుంటే బైరనర్ గా మీరెందుకు మేడం? రన్అౌట్ అవడానికే. అది కదయ్యా, వాళ్ళు మన సీనియర్స్ కదా. అదేంటయ్యా, వాళ్ళని లోపల పడేసి చిత్త కొట్టి తాళం మనవేపేశాడు. వాళ్ళేం చచ్చిపోలేదు కదా? వాళ్ళు ఎందుకు చేస్తారు మేడం? పదండి, వాడిని కోర్టుకి తీసుకెళ్తాం. ఏమిటండి అయ్యప్ప గారిది? స్వామి శరణం. అందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించింది చాలక ఇంకా స్వామి శరణం అంటారేంటండి? ఓ డాక్టర్, ఓ మ్యాజిస్ట్రేట్, ఓ జైలరు, ఓ జైలు సూపరింటెండెంట్, కానిస్టేబుల్స్ అంతా సస్పెండ్ అయిపోయి సన్యాసం పుచ్చుకున్నారు మీ వల్ల. పాప అమ్మాయి ఫ్రెష్ గా ఎస్ఐ అయింది. ఆమె ఒంటి మీద ఉన్న కాకి యూనిఫారం ఒక్క ఉతుకు కూడా పడకుండా సస్పెండ్ అయిపోయింది మీ చలవ వల్ల. స్వామి శరణం. అసలు జైలు అనుకున్నారా, ఖైదీల అత్తగారిలు అనుకున్నారా? మామగారు సాగనంపినట్టు సాగనంపి మర్డర్లు చేయించడానికి. స్వామి శరణం. ఏమన్నా అందాం అనుకుంటే మాలోట వేసుకున్నాడు ఈయన. అన్నిటికీ స్వామి శరణమేనా సమాధానం? స్వామి శరణం. మళ్ళీ జాలిపడే పంతులు పాఠాలు చెప్పలేడని, సెంటిమెంట్ ఉండే పోలీసు డ్యూటీ చేయలేడని మా ఆవిడ చెప్తుండే స్వామి. మరి బుద్ధి సెంటిమెంట్ తిని పోలే తండ్రి పోయాడు కదా చిటికి నిప్పెట్టిద్దాం అనుకున్నా గానీ
ఈ గడ్డం స్వామి నాకే నిప్పెడతాడని మాత్రం తెలుసుకోలేకపోయారు స్వామి. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను సార్, రూల్స్ ఒప్పుకోవని, హ్యుమానిటీ అని, హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడారు సార్. అసలు మీరెవరండి న్యాయాలు ధర్మాలు మాట్లాడి శిక్ష ఆపు చేయడానికి? మీరేమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నారా? అతని కాస్త సంధిస్తే చాలు పారిపోతాడన్న స్పృహ లేదా మీకు? ఇప్పుడు మీ వల్ల నిండు ప్రాణం బలైపోయింది. ఏమయ్యా, నువ్వు మళ్ళీ మర్డర్ చేశావు? చూడు, నువ్వు లోగడ చేసిన మర్డర్ల తాలూకు విచారణప్పుడు కూడా మౌనంగానే ఉన్నావు. ఇది ఫ్రెష్ మర్డర్ కేసు. మళ్ళీ ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటున్నావు. కోర్టుకి ఏ విధంగానూ సహకరించట్లేదు నువ్వు. అసలు నువ్వు మర్డర్లు చేసేప్పుడు కూడా మౌనంగానే ఉంటావా? పోలీస్ కస్టడీకి అప్పగించండి సార్, నెక్స్ట్ టైం మీకు సహకరించేలా చేస్తాం. అయ్యప్పో, అంత పని మాత్రం చేయకండి. ఎందుకనో? అదే కనుక జరిగితే జస్ట్ ఇంతకు ముందు శ్మశానాలు సహకరించాడే అలా సహకరిస్తాడు స్వామి. అసలు ఇతను పాత కేసే పోలీస్ కేసు స్వామి. కాబట్టి జైల్లోనే పోలీస్ కస్టడీలో ఉంచి ఆ ఇంట్రాగేషన్ ఏదో జైల్లోనే జరిపించమనండి. స్వామి శరణం. I am Sheikh. Sheikh Mastan Wali. As a new jailer. Glad to meet you. ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఈ నేరం ఎందుకు చేశావు అని అడగటం నా హాబీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. చెప్పవా? చెప్పవా? చెప్పిస్తాను రా. షేక్ మస్తాన్ వలీ మళ్ళీ వస్తా, గుడ్లు తీస్తా. గుడ్ మార్నింగ్ సార్. నీ చొక్కా తడిసిపోయిందంటే ఆడికి చిరిగిపోయి ఉంటది. వాడేవాడండి, ఎన్ని దెబ్బలు తిన్నా అమ్మా అని కూడా అనలేదు. అమ్మా అనేవాడైతే అమ్మాయిని ఎందుకు చంపుతాడు? షేక్ మస్తాన్ వలీ స్వామి, కమ్. దీక్షలో ఉంటూ ఈ దెబ్బలు చూడలేకే స్వామి లేటుగా వచ్చింది. స్వామి శరణం. తాట ఒలుస్తున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నువ్వు మామూలోడివి కాదు స్వామి. నీలాంటోడికి ట్యాంక్ బండి మీద విగ్రహం కట్టిస్తే ఫ్యూచర్ లో ఖైదీలకి కేడీలకి మంచి స్ఫూర్తిగా ఉంటది. నువ్వు నా శత్రువా అంటే కాదు. ఇద్దరం కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేసావా? స్వామి శరణం. అది కాదే, మరి ఎందుకు స్వామి నీ టాలెంట్ అంతా చూపించి మా లైఫ్లతో ఫుట్బాల్ ఆడుతున్నావు? రే కిల్లర్ స్వామి, తమరి పుణ్యమా అని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పడిపోయిన ప్రభుత్వం లాగా ఎలా అయిపోయిందో చూడు. అమ్మ మహాలక్ష్మి రా. కిరణ్ బేడి అవుదామని వచ్చింది, ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు మాలేసుకున్నాడు,
చంపదెబ్బ ఒక్కడు కొట్టి లెంపలేసుకుంటాడు అనుకుంటున్నావేమో. మాల తీసి నల్ల బట్టలు ఓడదీసి డ్రాయర్తో నిలబడి నేను చచ్చేదాకా ఉతికి లాకప్లో ఆత్మహత్య అని రాయించడం 5 నిమిషాల పని. నీ వల్ల మా ఉద్యోగాలు పోయాయి, బేసిక్లు పోయాయి, బోనస్లు పోయాయి, ఇంక్రిమెంట్లు కట్ అయిపోయాయి. సండే చికెన్ కర్రీ మిస్ అయిపోయిందని ఏడుస్తున్నారు తప్ప నా గురించి ఏడవండి స్వామి. మీలాంటి వాళ్ళ వల్ల నా జీవితమే పోయింది స్వామి. ఏంట్రా నీ జీవితం పోయింది? రాస్కెల్, అన్యం పుణ్యం ఎరగని అమ్మాయికి రాళ్ళు పొడిచి పారేసా? నేను దాన్ని చంపలేదమ్మా, మోక్షం కలిగించాను. ఏంట్రా మాట్లాడుతున్నావు? కొట్టానంటే నీ స్వామి శరణం.